నమస్తే ఫ్రెండ్స్. మన సోల్జర్స్కి తినడానికి తిండి ఉండదు, నిద్రపోవడానికి మంచి బెడ్ ఉండదు, నడవడానికి రోడ్డు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. అది ఒక కొండల్లో లోయల్లో ఎక్కడ పడితే అక్కడ కష్టపడి ఆ బోర్డర్లో కష్టపడి శత్రువుల నుంచి మనల్ని కాపాడుతున్న ఒక దేవుడు. ఆ దేవుడి వీడియో ఇప్పుడు కళ్ళారా చూడండి. అసలు నాకైతే కాపీరైట్ రాని ఏమన్నా రాని ఈ వీడియో పోస్ట్ చేయకుండా ఉండలేను. ఒకసారి చూడండి, మీరే చూడండి. అసలు నాకు మనసు ఎందుకురా మన రాజకీయ నాయకులేమో ఆడిని అరెస్ట్ చేయటం, ఈయన అరెస్ట్ చేయటం, వాళ్ళకి ఉచితాలు ఇవ్వటం, వీళ్ళకి ఉచితాలు ఇవ్వటం, లేకపోతే మనమేమో కులాలు మతాలు, నీ కులం వేరు నా కులం వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు అని కొట్టుకుని చచ్చిపోతున్నాం. మనకు ఉంది ఒకే ఒక దేవుడు, సోల్జర్. కావాలంటే చూడండి, నీ తల్లిని నా తల్లిని నా చెల్లిని నీ చెల్లిని మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతుంది పాపం ఈ మహానుభావుడు. ఒకసారి చూడండి. మనసు అసలుకి నాకు నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. చూశారు ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉండే కూల్ డ్రింక్స్, జ్యూస్లు, లేకపోతే ఎండాకాలం కొండలో నీళ్ళు, ఎండాకాలం ఫ్రిడ్జ్లో నీళ్ళు, చికెను మటను దమ్ బిర్యానీ అన్నీ ఎంత చక్క తినేస్తున్నామో. కానీ పాపం అతనికి తాగటానికి కూడా చొక్క నీళ్ళు లేవు. ఎక్కడో రాళ్ళల్లో ముంచుకొని ఒక పేపర్ని అద్ది ఆ తడిని పీల్చుకుంటాడు. పాపం మా జేబులో నుంచి చపాతీలు తీసి అక్కడ పెట్టి ఆ పప్పు ఏదో కూర ఉంటే దాన్ని ముంచుకొని తింటాడు. అస్సలకి నాకు ఒకటి అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడో ఆర్మీ శిక్షణకి వెళ్ళాలి కంపల్సరీ. అలా వెళ్ళినప్పుడే వీడికి కులాలు మతాలు రాజకీయ పార్టీలను గొడవలు లేకుండా కమ్మున ఉంటాడు. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కడో, ఒకవేళ పౌరులు వెళ్ళినా వెళ్ళకపోయినా రాజకీయంలోకి ప్రెసిడెంట్ నుంచి కింద గ్రామ స్థాయి వార్డు నుంచి పైన ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు, సీఎం వరకు ఎవరు వెళ్ళాలన్నా కంపల్సరీ ఒక ట్రైనింగ్ పెడితే బాగుండు ఫ్రెండ్స్. కొంచెం ఒక 2-3 నెలలన్నా ఆర్మీలో వర్క్ చేసి ఉండాలి అని పెడితే బాగుండేదే అనిపించింది నాకు. అప్పుడు తెలిసింది వీళ్ళకి దేశం అంటే ఏంటి, కులాలు మతాలు లేకుండా తన్నుకొని సాగకుండా దేశాన్ని ఎలా కాపాడాలో అర్థమైద్దని. నీ రుణం ఏమిచ్చినా మేము తీర్చుకోలేమన్నా, నువ్వు మాకు దేవుడివి, భూమి మీద నడుస్తున్న దేవుడివి. నీకు శిరస్సు వంచి పాదాభివందనాలు. జై జవాన్.
సెల్యూట్.